రాజంపేట నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంకి వెళ్తున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నా గుడికి వెళ్ళాలా. ఎన్నిసార్లు కడపకి వెళ్ళినా కానీ ఆ గుడికి వెళ్ళలేకపోయాం. ఫైనలీ ఈరోజు వెళ్తున్నాం బైక్లో. లెట్ స్టార్ట్ ఎ రైడ్. ఇది నందలూరు సాయిబాబా స్వామి గుడి. ఇది నందలూరు బ్రిడ్జు. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది బ్రిడ్జ్ మొత్తం. పెద్ద బ్రిడ్జు. చేయూరు నది ఇది. ఇక్కడ ఇప్పుడు ఏం లేవు, వాటర్ ఏం పోవట్లేదు. ఇప్పుడు పెద్ద బ్రిడ్జ్ అన్నమాట ఇది. నందలూరు నుంచి నందలూరుకి సాయిబాబా స్వామి గుడికి. ఇది నందలూరు టౌన్. ఇటు వెళ్తే టౌన్లోకి వెళ్తాం, ఇటు వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాం. రైట్ సైడ్లో ఉండేది గుడి. దర్శనం చేసుకుని బైక్ గుడి సూపర్ ఉంది. గుడి పురాతన కాలమైన గుడి. చూడడానికి హైలైట్గా ఉంటుంది గుడి. పురాతన కాలమైన చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. గుడి పేరు శ్రీ కోదండ రామాలయం, రాముల స్వామి గుడి. ఇది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం స్వామిని. ఇప్పుడు వెళ్దాం. లిటరల్లీ చూసేదానికి సూపర్గా ఉంది. వ్యూస్, ఇక్కడ చెట్లు, మర్రి చెట్టు, ఇక్కడ బైక్ పార్కింగ్, ఇక్కడ లోపల వీడియో తీసారో తీనిరో చూద్దాం, అడుగుదాం. గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయాం. కెమెరా అయితే తీసుకొని వచ్చా లోపలికి. మొత్తం 3 గోపురాలు ఉన్నాయి. అటు సైడ్ ఇంకోటి ఉంది గోపురం. ఇది గజస్తంభం. లోపల దర్శనానికి లోపలికి వెళ్ళాలి. లోపల చూడ్డానికి భలే ఉంది. ఎవరన్నా కడపకి వెళ్ళి ఈ రూట్ వెళ్ళేవాళ్ళు ఈ కోదండ రామాలయాన్ని దర్శనం చేసుకోండి. చూడ్డానికి బాగుంది గుడి మొత్తం. ఒకసారి వచ్చి మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకొని చూడండి. బాగుంది మొత్తం వ్యూ. ఇది 13th సెంచరీకి ఆర్కిటెక్చర్ అనమాట. చూడ్డానికి ఇది బ్యూటిఫుల్గా ఉంది. ఆర్కిటెక్చర్ డిజైన్ చేసిన వాళ్ళు అప్పట్లోనే ఇంత బాగా శిల్పాలు డిజైన్ చేశారంటే మిషనరీలో కూడా ఈ మాదిరి చేయలేరేమో.
చేతులతో చేశారనమాట. ఇదంతా చేతులతో మొత్తం మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట. ఇది చూడండి. ప్రపంచం ఏ దేశం ఇలా చూడారు. సూపర్గా ఉంది. మా ఫ్రెండ్ ఏదో చెప్తాడంటేనండి, ప్రపంచంలో ఎవరు కూడా ఇటువంటి ఆర్కిటెక్చర్ను అయితే తయారు చేయలేదు. ఈవెన్ మనకు ఈజిప్ట్ వాళ్ళు కూడా ఇటువంటి ఆర్కిటెక్చర్ కానీ ఇటువంటి టెక్నాలజీని అయితే తయారు చేయలేదు. మన ఇండియాలోనే చూడవచ్చు. హ్యాండ్ మేడ్ అంట, ఫుల్ హ్యాండ్ మేడ్ ఇది టెక్నాలజీ. అప్పట్లోనే 13th సెంచరీలోనే ఇంతలాగా అయితే వాళ్ళు డెవలప్ అవుతే చేయడం అయితే జరిగింది. చూడండి 1356 ఎలా ఉందో చూడండి. ఇక్కడ కూడా చూడండి, క్రాక్ రాకుండా రాక్ని ఎలా చెక్కారో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా అప్పట్లోనే. ఈ శిల్పాలన్నీ చెక్కడం జరిగింది. ఇదంతా 1756 సంవత్సరంలో జరిగిందనమాట. ఈ శిల్పాలు ఈ మాదిరిగా గోపురాలు ఇవన్నీ డిజైన్ చేయడం ఆ కాలానికి సంబంధించిన గుడి అనమాట. ఇది 1756 సంవత్సరం అంటే చాలా సంవత్సరాలకి బిఫోర్. అంటే 13th సెంచరీకి వస్తుంది ఇది కిందికి గుడి. వ్యూ భలే ఉంది గుడి చూడడానికి, పురాతన కాలంగా బాగా. గుడిలో తాగునీరు ఉంది, అంటే కూల్ వాటర్. శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం ఒంటిమిట్ట. ఒకప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మనకు భద్రాచలం రామాలయంగా ఉండేది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయాక మనకు శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం ఒంటిమిట్టనైతే రామాలయంగా, ఆంధ్రప్రదేశ్ రామాలయంగా అయితే చంద్రబాబు నాయుడు 2014లో అయితే దీన్ని బాగా డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రాకి రామాలయం వచ్చేసి ఒంటిమిట్టలో ఉన్నటువంటి కోదండరామస్వామి వారి దేవాలయము 2014లో అయితే దీన్ని అనౌన్స్ అయితే చేశారు. ఇక్కడ చాలా బాగా అయితే డెవలప్ చేశారు. దీన్ని టీటీడీ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చాలా బాగా అయితే జరుగుతున్నాయి. లొకేషన్ వచ్చేసి కడపకు 20 కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉంటుంది. ఒంటిమిట్ట దగ్గర. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఆకు పూజ ఉంటుంది ప్రతి శనివారము. మిగతా అప్పుడు మామూలుగా నార్మల్గా ఉంటుంది. భక్తాదులేమో డైలీ కంటిన్యూగా వస్తుంది. ఇక్కడ భోజనాలు మటుకు 10:30 నుంచి రాత్రి సాయంకాలం 4:30 వరకు భోజనాలు ఉంటాయి. మళ్ళీ నైట్కుని 1 గంట ఉంటాయి. ఇంతకు లోపల 8:50కి గుడి క్లోజ్ అవుతుంది. అంతవరకు. ఇది శ్రీ రామాలయం. ఇది చెరువు, ఒంటిమిట్ట చెరువు. ఇది పైనుంచి సీనరీ అనమాట. 13th సెంచరీలో కట్టారు ఆ గుడి. చెరువులో ముందు వాటర్ ఉన్నాయి, ఇప్పుడు మొత్తం ఇంకిపోయాయి, వాటర్ ఏం లేదు. అక్కడ రైల్వే ట్రాక్ ఉంది కదా, అది రైల్వే ట్రాక్ అనమాట. అది గుడి. అక్కడ హోటల్స్, మనకు కావాల్సిన మనం స్టే చేయాలనుకుంటే హోటల్స్ అక్కడే ఉంటాయి. భోజనాలు అన్నీ పెడతారు. ఇక్కడ అన్నదానం చేస్తారు 24/7. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మన రాష్ట్రానికి సీఎం ఎవరు ఉంటారో ఇక్కడ వచ్చి కళ్యాణం చేపిస్తారు రాముల స్వామికి. అక్కడ గుడి అనమాట మెయిన్. ఇక్కడ కళ్యాణం చేపిస్తారు రాముల స్వామికి. సంవత్సరానికి ఒకసారి చెప్తాడు మన ప్రెజెంట్ సీఎం ఎవరు ఉంటే వాళ్ళ చేత.